గోంద్ రోస్ మిల్క్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన గోంద్ కటీరా, పాలు, పటికి బెల్లం పౌడర్, నానబెట్టిన సబ్జా గింజలు, రోజ్ సిరప్, రోజ్ పెటల్స్. మిక్సింగ్ బౌల్. సేమ్ ఇందులో కూడా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ జెల్ వేసుకోవాలి. నానబెట్టిన గోంద్ కటీరాని వేసుకోవాలి. అబ్బా తెల్లగా భలే ఉంది అసలు. దీంతో పుడ్డింగ్స్, చాలా స్వీట్స్, పాయసం అన్నీ చేసుకోవచ్చు. మీరు సమ్మర్ అయిపోయాక చేయమంటే చేస్తాం. ఓకే డన్. చేద్దాం, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంది. తాగుతుంటే అదేదో తెలియకుండా వెళ్ళిపోతాను. సేమ్ సబ్జా సీడ్స్. సో దీంట్లో మనకు కావాల్సింది రోజ్ పెటల్స్. ఓకే, రోజ్ మిల్క్ కాబట్టి రోజ్ పెటల్స్. సో ఇది మనకి రాజమండ్రి సైడ్ లేదా ఇప్పుడు ఆల్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది రోజ్ మిల్క్ మిక్స్. అది సిరప్ దొరుకుతుంది కదా, అది తెచ్చుకొని మనం వేసేసుకున్నాం. ఇప్పుడు అదొక 3 స్పూన్స్ వేసాం. కొంచెం అందులో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది, కొంచెం పటిక బెల్లం వాడితే మంచిది కాబట్టి కొంచెం లైట్గా, ఎక్కువ అక్కర్లేదు. నెక్స్ట్ కాచి చల్లార్చిన పాలు. ఓకే, ఓకే. సో రోజ్ మిల్క్ రెడీ అయిపోయింది. మీరు కావాలి అంటే ఇదే దాన్ని పెరుగులో వేసి కూడా చేసుకోవచ్చు, మజ్జిగలా కూడా. ఈ గోందును మనం మిక్సీలో వేయచ్చా? అండ్ మనం ఇంకా మనకి సన్నగా మెల్ట్ అవ్వాలంటే ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసి తీసేసుకోవచ్చు. అదే అలాంటివి ఎక్కువ మెల్ట్ చేయకూడదు. గోంద్ రోజ్ మిల్క్ రెడీ. వీనా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. గోంద్ రోస్ మిల్క్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన గోంద్ కటీరా, పాలు, పటికి బెల్లం పౌడర్, నానబెట్టిన సబ్జా గింజలు, రోజ్ సిరప్, రోజ్ పెటల్స్. గోంద్ రోజ్ మిల్క్ తయారు చేసుకున్న విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన గోంద్ కటీరాని తీసుకోవాలి. తర్వాత నానబెట్టిన సబ్జా గింజలు కూడా తీసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా రోజ్ పెటల్స్ వేసుకోవాలి. తర్వాత రోజ్ సిరప్ కూడా వేసి పటికి బెల్లం పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ గ్లాస్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన గోంద్ రోజ్ మిల్క్ రెడీ.